అందరికీ హాయ్. ఈరోజు కథ పేరు మంచి రోజు. కంతత వచనం ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనము నుండి తీసుకోబడింది. దేవుడు 7వ దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను చెప్పచున్నది. సందేశమేమిటంటే సబ్బాతు మనకు దేవుడు ఇచ్చిన ప్రత్యేక బహుమతి. నువ్వు ఎప్పుడైనా ఒక బహుమతిని చూసి అది ఎవరు ఇచ్చారో గుర్తు రాకపోయిందా? దానిని మీకు ఇచ్చినవారు. దేవుడు ప్రపంచాన్ని సృష్టించినప్పుడు చేయవలసినవి చాలా ఉన్నాయని ఆయనకు తెలుసు. ఈ అద్భుతమైన సృష్టిని ఎవరు ఇచ్చారో ప్రజలు మర్చిపోయే అవకాశముంది. వారు అతన్ని మర్చిపోయి ఉండవచ్చు కూడా. కాబట్టి అతను వారికి మరో ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చారు. దేవుడు ఆదాము హవ్వలకు మొదటిసారి దాని గురించి చెప్పినప్పుడు ఇది ఇలాగే జరిగి ఉండవచ్చు. అది సృష్టి యొక్క 6వ రోజు ముగింపుకు దగ్గరగా ఉంది. ఆదాము హవ్వను జీవవృక్షం నీడలో దేవుణ్ణి కలిశారు. సూర్యాస్తమయాన్ని చూశారా? దేవుడు అడిగి ఉండవచ్చు, సూర్యును అస్తమించినప్పుడు ఆకాశం గులాబీ, నారింజ, ఎరుపు రంగులోకి మారడం నాకు చాలా ఇష్టం, అవునా? ఆదాము హవ్వలు తమ జీవితంలో మొదటి రోజున సూర్యుడు అస్తమించడం చూస్తూ దేవుని మాట విన్నారు. సూర్యును అస్తమించినప్పుడు మరొక రోజు ప్రారంభమవుతుంది అని దేవుడు వివరించాడు. ఈ సూర్యాస్తమయం అన్నింటికంటే ప్రత్యేకమైన రోజును ప్రారంభిస్తుంది. ఈ భూమిపై సృష్టించబడిన ప్రతిదీ మీకు బహుమతి. చాలా అందమైన మరియు ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. మీరు వాటన్నింటినీ కనుగొనడానికి చాలా సమయం పడుతుంది. కాని అత్యుత్తమ బహుమతి ఇప్పటివరకు భద్రపరచబడింది. ఇది ఒక రోజు యొక్క వర్తమానం, 7వ రోజు. అది సబ్బాతు అని పిలువబడుతుంది. సబ్బాతు అనే రోజు ఆదాము హవ్వను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకున్నారు. దేవుడు, యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్ముడు ప్రతిదానితో ఎంత సంతోషంగా ఉన్నారో వివరించాడు. మీకు పిల్లను పుట్టదానే, మీ పిల్లనకు పిల్లలు పుట్టాక, ఈ ప్రపంచం గురించి మరింత తెలుసుకున్నాక పరిస్థితులు చాలా బిజీగా మారతాయి. మీరు మాతో గడపడానికి తగినంత సమయం ఉంటుందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. మేము ఈ ప్రపంచాన్ని మీకోసమే సృష్టించామని మీరు గుర్తుంచుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేము ప్రతివారం చివరిలో ఒక ప్రత్యేక రోజును పెడతాము. ఇది అన్ని ఇతర రోజుల కంటే భిన్నమైన పవిత్ర దినం. మిమ్మల్ని బిజీగా ఉంచే అన్ని విషయాల గురించి ఆలోచించడం మానేయాల్సిన సమయం ఇది. ప్రతివారం 6 రోజులు మీరు మాతో ఒక రోజంతా గడపగలుగుతారు. మొదటి సబ్బాతు ఉదయం ఏమీ జరిగిందో మనం ఊహించగలం. బహుశా దేవుడు ఆదాము హవ్వలను జీవవృక్ష నీడకు పిలిచి ఉండవచ్చు. దేవుడు విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి దానిని గుర్తుంచుకో ఆయన మొట్టమొదటిసారిగా దానిని చెప్పినప్పుడు వారు విని ఉండవచ్చు. బహుశా దేవదూతలు వారికోసం పాడారు మరియు అద్భుతమైన సంగీత వాయిద్యాలను వాయించారు. ప్రణాళిక చేయడంలో తాను ఎంత ఆనందించాడో దేవుడు ఆదాము హవ్వలకు చెప్పి ఉండవచ్చు. అందమైన లోకాన్ని. ఎంత అద్భుతమైన రోజు! ఆదాము హవ్వలు తమను సృష్టించిన అద్భుతమైన దేవునితో ప్రతి నిమిషం గడిపారు. వారు అన్ని దిశలలో చూరగలిగే అందమైన భూమిని ఆస్వాదించారు. దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నానని ఆదాము హవ్వలు ఒకరితో ఒకరు చెప్పుకుని ఉండవచ్చు. మనల్ని ప్రేమించే వ్యక్తి మాత్రమే ప్రతిదీ ఇంట పరిపూర్ణంగా చేయగలడు. ఆయన ప్రేమ మనల్ని ఆయన పట్ల ప్రేమతో నింపుతుంది. ఏడెనునో ప్రతి సబ్బాతు దినాన ఆదాము హవ్వలు దేవునితో కలిసి ఉన్నారు. ప్రతి సబ్బాతు దినమున ఆయన వారి కొరకు లోకాన్ని ఎలా సృష్టించాడో వారు మళ్లీ జ్ఞాపకం చేసుకునేవారు. ఆయన వారిని ఎలా చేశాడో, ఆయన వారిని ఎంతగా ప్రేమించాడో వారు జ్ఞాపకం చేసుకున్నారు. ప్రతి సబ్బాతు దినమున కూడా మనం ఒక రోజంతా దేవునితో ఉండవచ్చు. దేవుడు మనకోసం చేసిన ఈ ప్రత్యేకమైన రోజును మనం ఆస్వాదించాలని కోరుకుంటున్నాడు. మనం ఆయనతో ఉండటం ఆనందించాలని మరియు ఆయన ప్రేమ గురించి మరింత నేర్చుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు.